మా ఛానల్కి స్వాగతం. ఈరోజు కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్ నిర్లక్ష్యం వల్ల గూడ్స్ రైలు యొక్క లోకో పైలట్ మృతి చెందడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో గూడ్స్ రైలును కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 15 మంది మృతి, 60 మంది గాయాలు. ఈ రోజు మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలోని స్టిల్లా కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టడం జరిగింది. జూన్ 17 ఉదయం గూడ్స్ రైలు ఢీకొనడంతో స్టేషనరీ స్టిల్లా బౌండ్ కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్ యొక్క 3 వెనకాల కోచ్లు పట్టాలు తప్పడంతో కనీసం 15 మంది ప్రయాణికులు మరణించారు మరియు 60 మంది గాయాల పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించనున్నారు. ఉత్తర బెంగాల్లోని న్యూ జల్పాయిగురి స్టేషన్కు 30 కిలోమీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్కు సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్ను వెనుక నుండి ఢీకొన్న ప్రమాదంలో 3 వెనుక కంపార్ట్మెంట్లు పట్టాలు తప్పాయి. ఇంకా లోపల చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులతో పాటు రాష్ట్ర మరియు కేంద్రానికి చెందిన పలు ఏజెన్సీలు ఏకకాలంలో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నందున టోల్ పెరగవచ్చు. మృతుల్లో గూడ్స్ రైలు పైలట్, కో పైలట్ కూడా ఉన్నారని సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. దయచేసి మరింత సమాచారం కోసం సభ్యత్వాన్ని పొందండి.